నమస్తే సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు మోహన్ బాబు. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో జన చైతన్య యాత్ర. ఎన్నికల హామీలు అమలు చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ నెల 7న మినీ స్టేడియంలో చంద్రన్న రుణమేళ. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు రుణాల పంపిణీ. అమర గాయకుడు ఘంటసాలకు స్వర నీరాజనం, అలరించిన గానం. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడమే తన లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరంలోని గోపాలనగరం, కమ్మపాలెం, కాకతీయ నగర్, తూర్పుపాలెం, ఇందిరా కాలనీ, కొప్పోలు తదితర ప్రాంతాలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. త్వరలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. మస్తాన్ దర్గా వద్ద గల కృష్ణ మందిరంలో పూజలలో పాల్గొన్నారు. నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మినేని మురళి, కపిల్ బాషా, పార్టీ నాయకులు మారెల వివేకానంద, కొమ్మూరి రవిచంద్ర, సిరిగిరి రంగారావు, టీవీ శ్రీరామమూర్తి, తాతా ప్రసాద్, అయినాబత్తిన ఘనశ్యాం, కొల్లిపల్లి సురేష్, గేనం సుబ్బారావు, కుట్టుబోయిన వెంకట్రావు, హబీబ్, ఆరిగ శంకర్, తెలుగు మహిళా ప్రతినిధులు ఆర్ల వెంకటరత్నం, గౌసియా బేగం, తూము పద్మ, తమ్మిశెట్టి రమాదేవి, రాయపాటి వరమ్మ, సాదం పుష్పలత, టి అనంతమ్మ, ఉప్పలపాటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జీవనవరు ఎక్కాల రేషన్ కార్డులో కొంతమందికి వచ్చినాయమ్మా. శాంక్షన్ పెట్టాను, అన్నీ ఓకే. బాగుందమ్మా. ఈరోజు మాకు 6, 7, 8, 9 డివిజన్లో ఇవాళ పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన. ఎక్కడికి పోయినా కూడా మాకు నీళ్లు బాగా వస్తున్నాయి,
మళ్ళీ అదేవిధంగా పొద్దున మార్నింగ్ ఎవరైతే చెత్త తీసుకెళ్లే వాళ్ళు కానీ ఇవన్నీ కూడా శానిటేషన్ విషయంలో కూడా బాగా జరుగుతూ ఉంది, బాగుంది అని చెప్పేసి చాలా మంది మహిళలు కూడా ఆప్యాయంగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంకా కూడా ఈ పెన్షన్స్ విషయంలో కానీ లేకపోతే రేషన్ కార్డు విషయంలో కానీ ఇవి ఇంకా మన శానిటేషన్ విషయంలో ఇంకా కూడా మనం చేయాల్సిన మెరుగు పనులు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా కూడా మనం చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కూడా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ఏ అయితే ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు ఆ ఇబ్బందుల నుంచి ఒక్కోటి శాశ్వతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే చేసేదానికే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే విషయాలు కూడా అన్నీ కూడా రాసుకుంటా ఉన్నాం. తప్పకుండా దానికి పరిష్కారం చూపించి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి ఏ విధంగా పరిపాలనా విధానం మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన నియోజకవర్గంలో కానీ ఏ విధంగా చేస్తున్నారనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు కనపడే విధంగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా పేద మహిళలకు తక్కువ ధరకే ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ను దీపం పథకం ద్వారా మంజూరు చేస్తుందని జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్యాస్ కనెక్షన్స్ మేళాలో మహిళలకు గ్యాస్ వాడకంపై అవగాహన కల్పించారు. గతంలో కట్టెల పొయ్యితో బాధపడేవారని, కానీ గ్యాస్ పొయ్యి వచ్చిన తరువాత మహిళలకు కట్టెల బాధ తప్పిందని అన్నారు. గ్యాస్ వాడకంపై అవగాహన లేకుంటే పెను ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు. ఒంగోలు మండలంలో అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్స్ అందజేస్తామని అన్నారు. ఎండీఓ వెంకటేశ్వరరావు, ఎంపీపీ అనురాధ, కరవది సొసైటీ అధ్యక్షుడు పోలవరపు వెంకట్రామయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 73 మందికి ఈ రోజున కార్యక్రమం పెట్టాం. మనకి 219 మంది మనకి సర్వే చేస్తే లిస్టులో 219 మంది ఈ రేషన్ కార్డులు ఉండి లేనటువంటి వాళ్ళ జాగ్రత్త గ్రామ పంచాయతీ వారిగా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా రిపోర్ట్ చేశారు. దాంట్లో 73 మంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామానికి సంబంధించి ఇంకా ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకంలో దీప పథకం ద్వారా కానీ సిఎస్ఆర్ పథకం ద్వారా కానీ దీప పథకం కింద మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అందరూ కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మహిళలకి ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మొత్తం 1280 రూపాయలు అంటే స్టవ్ లేకుండా ఆ కార్యక్రమం 1285 రూపాయలతోటి రికార్డు చేసుకుంటున్నారు. అందరికి గ్యాస్ ఏజెన్సీ సంబంధించి ఏజెన్సీ వాళ్ళందరూ కూడా వారు కూడా వచ్చేసి వారికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో కరెక్ట్ ప్రైస్ కి మీరు అవి మాకు ఆ గ్యాస్ పొయ్యిలు అందించండి. ఇక్కడ మీకు రేట్ ఎక్కువ అనుకుంటే లబ్ధిదారులు ఐఎస్ఐ స్టాండర్డ్స్ లో బయట కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడే మీరు స్టవ్ కొనాల్సిన గ్యారంటీ మనం తప్పనిసరి కొనాలనేటువంటి రూల్ కూడా ఎక్కడ లేదు. తక్కువ రేటుకు వస్తుంటే కాకుంటే మనకు ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండాలి. ఎందుకంటే రేపు పెళ్లిపోయి ఏదైనా జరిగిందంటే మళ్ళీ అనవసరంగా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి సో మనకి స్టాండర్డ్ గా ఉండే గ్యాస్ స్టవ్ ఏదైనా కొనుక్కోవచ్చు. అందుకని బయట ఆ స్టాండర్డ్ ఉన్న మార్కెట్ ఎంతో చూసుకోండి. మీకు అట్లాంటి ఎక్కడన్నా తక్కువ రేటు ఉంటే అవి కూడా మనకు ఎప్పుడు ఏ కంపెనీ వాళ్ళు మనకు తక్కువగా ఇస్తున్నారు దీనికి సంబంధించి అవి కూడా ఇక్కడికి తెప్పించేసి మీరు ఓపెన్ గా పెట్టండి. ఎవ్రీవేర్ ఎక్కడ ఎవరు తక్కువ రేటుకి మనకి స్టవ్ కు సంబంధించి నేను చెప్పేది ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉండి ఎంత తక్కువ రేటుకి టౌన్ లో లెస్ రేటుకి ఎవరు ఇస్తున్నారో అవి మనకి లబ్ధిదారులకు మనం అందుబాటులో పెడదాం. వాళ్ళకి చాలా మనం మేలు చేసినట్టుగా అవుతుంది. కాబట్టి అది ఒకటి మీరు ఎండు గారు చర్యలు తీసుకొని టౌన్ లో లోయెస్ట్ ప్రైస్ ఎక్కడ అమ్ముతున్నారు ఐఎస్ఐ అనేది చూసుకోండి. ఆర్టీసీలో క్రమేపీ అద్దె బస్సుల సంస్కృతిని ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఎస్డబ్ల్యూఎఫ్ రీజనల్ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి విమర్శించారు. అద్దె బస్సులను ఆపాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు డిపోలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎస్కే జిలాని, మాజీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఏ రాఘవులు, తిరుపతి రెడ్డి, కె సుబ్బారావు, ఏకే రావ్, జి సురేష్, ఎస్కేఎస్ భాష తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అర్హులైన వారందరికీ ఎక్స్గ్రేషియో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఒక సమాజంలో ఒక గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్న ఆర్టీసీకి ఇంత పెద్ద వ్యవస్థకి బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించట్లేదు? వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వని వాళ్ళకి బడ్జెట్ లో కేటాయిస్తా ఉన్నారు. సంపాదించే వాళ్ళకి బడ్జెట్ లో డబ్బులు ఎవరు? వీళ్ళే డబ్బులు బాగా నొక్కేసి నష్టాలు ఊహించి వీళ్ళే నష్టాలు వచ్చిందని చెప్పేసి
నష్టాలు వచ్చే కాదు మూసేస్తామంటే ఎవరి చెవులో పూలు పెట్టడానికి? ఇది ప్రజల చెవులో పూలు పెడతానని చెప్పాల్సిన ప్రయాణికులు రూట్లో 4 బస్సులు ఉన్నప్పుడు బస్సు లేకపోతే దాని యొక్క పర్యవసనాలు ఎట్టుంటే మీ అందరికీ తెలుసు. మొన్న నేను 2013లో సమ్మె 2014లో సమ్మె చేశాం, 8 రోజులు చేశాం. 8 రోజులు ప్రజల్ని ఏ విధంగా పీడించారు ప్రైవేట్ వాళ్ళు. ఆర్టీసీ బస్సు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా రక్తదానం అన్ని దానాలలో గొప్పదని శ్రీ నాగార్జున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ వి రాంప్రసాద్ అన్నారు. శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. జిఎస్ఆర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ జి రాఘవరావు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కె శ్రీనివాసరావు గుప్తా, బిలీఫ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బిలీఫ్ బ్లడ్ బ్యాంక్ మరియు లైఫ్ లైన్ వాలంటరీ క్లబ్ వారి సహకారంతో, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈరోజు మేము ఇట్లా బ్లడ్ క్యాంప్ జరపడం జరుగుతోంది. ఈ బ్లడ్ క్యాంప్లో స్టూడెంట్స్ అందరూ కూడా వాలంటరీగా చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి వాళ్ళ సొసైటీ తరఫున వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నారని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ విధంగా బ్లడ్ డొనేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వారి బాధ్యతను గుర్తించుకొని ఇలాంటి ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి పక్కనే అటెండెంట్ ఉండక కనీసం మందులు కానీ రక్తం కానీ తెచ్చే అవకాశం లేక రక్తం కావాల్సి వచ్చినప్పుడు తీవ్ర రక్త కొరతతో వారిని గుంటూరు కానీ నెల్లూరు కానీ తరలిస్తున్నప్పుడు మధ్యలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దానివలన ఎవరన్నా రక్తదాతలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి 365 రోజులు రక్తం అందుబాటులో ఉన్న ఉద్దేశంతోనే ఈ బ్లడ్ బ్యాంక్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ రక్తాన్ని తీసుకెళ్ళి మేము 3 కాంపోనెంట్స్గా విడగొట్టి ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ అవసరం పడుతుంది, గర్భిణీ స్త్రీలకి ప్యాకెట్ సెల్ వాల్యూమ్ అవసరం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మా లయన్స్ క్లబ్ వర్క్ చేసి సర్వీస్ చేస్తుంటుంది. మా యొక్క స్లోగనే సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్ మీద మేము ఇంటర్నేషనల్ పనిచేస్తుంది. 220 కంట్రీస్లో మా లయన్స్ క్లబ్ బ్రాంచెస్, మా లయన్స్ క్లబ్ సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ మీద ఎక్కువగా లాస్ట్ క్విస్ కాలేజీలో 300 యూనిట్లు కలెక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ స్టేట్లోనే చేసాము మేము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఇంకా డిగ్రీ కాలేజీలో బ్లడ్ డొనేట్ చేసి బ్లడ్ను ఎక్కువగా సేకరించి ఎంత బ్లడ్ మనం చేస్తే అంత మన లైఫ్స్ని సేవ్ చేసే మొత్తం. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు కూడా బ్లడ్ ఇవ్వాలి, బ్లడ్ ఇస్తేనే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి మనం మోటివేట్ చేసి అవేర్నెస్ క్యాంపులు కూడా మేము పెడుతున్నాం. అవేర్నెస్ క్యాంపుల ద్వారా వాళ్ళని మోటివేట్ బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహిస్తుంది. 2007లో 200 క్యాంపులు, 4000 మంది పార్టిసిపెంట్స్ తోటి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించాము. గత సంవత్సరం 2014లో జరిగిన క్యాంపులో 2000 లొకేషన్స్లో మనం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 1,50,000 మంది పార్టిసిపేట్ చేసి 1,28,000 మంది సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడం జరిగింది. The event was recognized by Guinness Book of World Records for having a successful camp for 1,28,000 donors. ఈ సంవత్సరం మనం ఒంగోలులో ఈ క్యాంపెయిన్లో భాగంగా సుమారు ఒక 10 కాలేజీలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మేము నాగార్జున డిగ్రీ కాలేజ్ వారిని ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి కోరినప్పుడు కాలేజ్ యాజమాన్యం వారు కానీ, ప్రిన్సిపల్ వారు కానీ తక్షణం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 6న కృత్తపట్నం సముద్ర తీరం ఎదురుగా గల సాయి గార్డెన్స్ దగ్గర కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధి తెలిపారు. యాదవ వంశీయులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలిసి తెలియని వయసులో తప్పు చేయడం సహజమని, వాటిని సరిదిద్దుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జువైనల్ కోర్టు జడ్జి శ్రావణ్ కుమార్ సూచించారు. వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న బాలలకు రామ్నగర్లోని జువైనల్ బోర్డులో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యురాలు మధుబిందు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. మనసు కదిలించే పాటలు పాడగలిగిన మధుర గాయకుడు ఘంటసాల మాత్రమేనని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ అన్నారు. ఘంటసాల ఆలపించిన 3500 పాటలతో ముద్రించిన స్వర్ణయుగం గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఘంటసాల 94వ జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జ్ ఇస్మాయిల్, సీనియర్ సివిల్ జడ్జ్ వి మోహన్ కుమార్,
లోక్ అదాలత్ చైర్మన్ నాగేంద్ర, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, ధర్మపురి త్యాగరాజు, యువి రత్నం, చెల్లా నాగేశ్వరమ్మ, అప్పిశెట్టి రత్తయ్య పాల్గొన్నారు. జిల్లా జడ్జి కేవి విజయ్ కుమార్ ని ఘనంగా సత్కరించారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ న్యాయమూర్తులంతా కలిసి గానమూర్తికి నివాళులు అర్పించడం ఇక్కడ విచ్చేయటం మనం అదృష్టంగా భావిద్దాము. అది చాలా విచిత్రం. ఎందుకంటే ఈ న్యాయమూర్తుల పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. ఔరంగజేబు ఉన్నాడే, ఔరంగజేబు మన దేశానికి చక్రవర్తి అయిన టోపీలు కొట్టుకుంటూ బతికాడిన ఒకటి ఉంది. అట్లాగే ఇక్కడ ఇస్మాయిల్ గారు కూడా మామూలుగా అట్లా తిరుగుతాడు, ఆయన ఎవరికి తెలియదు. కాబట్టి ఇట్లాంటి మంచి వాళ్ళంతా, నాగేంద్రం గారు వీళ్ళంతా, మన మోహన్ కుమార్ గారు మనందరికీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడక్కడ పాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి వీళ్ళంతా చాలా మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, న్యాయమూర్తులు. వాళ్ళ టైం మన కోసం వెచ్చించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఘంటసాల గారికి చేసుకున్నటువంటి, మనమంతా చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో ఘంటసాల గొంతు లాంటి గొంతు అది స్వరపేటి కాదు, స్వర్ణపేటి లేదు, రాదు. మనం జగదేకవీరుడి కథలో మీరందరూ చూసుంటారు, ఎన్టీ రామారావు గారి సినిమా. అందులో ఒక అద్భుతమైన పాట, ఎప్పుడైనా ఏ గాయకుడైనా ఆ పాట పాడాలని కోరుకుంటూ ఉంటారు. అదే శివశంకరి శివానంద లహరి. ఆ శివశంకరి శివానంద లహరి పాట వింటున్నప్పుడు అందులో సినిమాలో ఒక ఘట్టం ఉంటుంది. ఆ రాయి అయిపోయిన మనిషిని కరిగించాలా అన్ని రకాలుగా, అన్ని రాగాలతో పాడి. ఆ పాట విన్న తర్వాత ఏ రాయినా కరగకుండా ఉంటుందని మాత్రం నాకు ఎప్పుడు అనిపించేది. అది నిజమని నాకు అనిపించేది. అద్భుతంగా మనుషుల్ని పలకరించి మనిషి దగ్గరికి వచ్చి భుజం మీద తట్టి చెప్పినట్టే ఉంటాయి కొన్ని మాటలు. అలాగే ఆ మాటలు మాట్లాడడంలో నాకు ఒక ఇష్టమైన పాట ఏంటంటే, డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఒక చిన్న పాట ఉంటుంది. పాట అంతా నేను చెప్పకపోయినా పాటలో మాట మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఎలాంటి కష్టాలు ఉండేటప్పుడైనా ఆ పాట మాత్రం గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అంతకంటే అద్భుతమైన విషయం ఇంకొకటి లేదని నేను గమనిస్తూ, నాకు ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా జీవితాంతం కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. 2013 ఏప్రిల్ 8వ తేదీన ఇక్కడ జాయిన్ అయినాను. జాయిన్ అయ్యే సందర్భంలో ఇటు ఈవినింగ్ వాకింగ్ పోతుంటే అదృష్టం కొద్దీ అప్పుడు కూడా ఘంటసాల గారి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. అయితే ఆ రోజు నా పరిస్థితి కింది నుంచి ఒక ప్రేక్షకుడుగా పాటలు విని ఆస్వాదించిపోయే పరిస్థితి ఆ రోజు నాకు బాగా గుర్తు. మొదటి రోజే నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇక ఈ సియుఎన్ ఫంక్షన్ హాల్ 8/4/2013. నేను అదే రోజు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా నేను బాధ్యతలు తీసుకున్న రోజు సహజంగా సాయంత్రం పూట వాకింగ్ పోయేటప్పుడు ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయగలిగింది. ఘంటసాల గారి దయ వల్ల ఈరోజు ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో వేదిక ఎక్కి ప్రసంగించే అవకాశం కల్పించిన మాచిరాజు రామచంద్రరాజు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఘంటసాల గారి గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఘంటసాల మా ఉన్న వయసులో విధంగా వారి కుటుంబ సభ్యులందరితో కూడా గడిపి రత్నకుమార్ గారు, వారి సతీమణి కృష్ణకుమారి గారితో ఘంటసాల గారి పాదరక్షలు స్పృశించి మాదానంద భరితులమయ్యాం. వారి సులోచనాలు అనగా వారికి వాడినటువంటి కళ్ళద్దాలు, వారు వాడినటువంటి హార్మోనియము, తంబురా, వారు ఆ ఫర్నిచర్ అంతా కూడా చాలా ఒక అపురూపమైనటువంటి ఆ కలెక్షన్ ని వారింట్లో మేము చూడటము, ఆ కుటుంబ సభ్యులతో చాలాసేపు గడపడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో మరి డాక్టర్ గారికి, అదేవిధంగా మండవ శ్రీనివాసరావు గారి సహకారంతో నేను ఒక 3000 సుమారుగా ఘంటసాల వారి పాటల్ని సేకరించాను. అన్ని అద్భుతమైన గీతాలే.
ఒక 100 స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి అందజేసినటువంటి చిత్రకారులు ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎందరో పెద్దలు. మరి జాతిపిత చిత్రాన్ని చాలా గొప్పగా ఉంది, చాలా అందమైన చిత్రాన్ని. జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు ఈ నెల 7వ తేదీన ఒంగోలు మినీ స్టేడియంలో చంద్రన్న రుణమేళాలో ప్రభుత్వం అందజేసే రుణాలతో పాటు రుణాలపై పెద్ద మొత్తాన్న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవిబాబు తెలిపారు. రాష్ట్ర సాంఘిక గిరిజన శాఖ మంత్రి రావెల్ కిషోర్ బాబు, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రగతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీసుధ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ప్రేమానందంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. గతంలో లబ్ధి పొందిన వారికి కూడా అవగాహన కలిగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమానందం మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లోని పాలుట్ల, డోర్నాలలో గిరిజనులకు పట్టాలు అందజేయటం జరుగుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీసుధ మాట్లాడుతూ జిల్లాలోని 25,000 మందికి పోస్ట్ మెట్రిక్, 25,000 మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆన్లైన్లో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 10 లక్షల దాకా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. రావెల్ కిషోర్ బాబు గారు, సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు, జిల్లా మంత్రులు సిద్ధా రాఘవరావు గారు, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్నటువంటి జడ్పీ చైర్మన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే ఈ లబ్ధి పొందారో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ నుంచి కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వారికి ముఖ్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అవగాహన కల్పించడం, అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గత సంవత్సరం 14-15 పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే రుణాలు తీసుకొని యూనిట్లు పెట్టారో వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకి అందరికీ అవగాహన కల్పించడం, ఇన్ని యూనిట్లు కార్పొరేషన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందనే తద్వారా రాబోయే సంవత్సరంలో మరింతగా లబ్ధి పొందడానికి అవగాహన కల్పించడం అనేటువంటిది ముఖ్య కార్యక్రమం. ఆ యూనిట్లన్నీ కూడా రేపు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అవి గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ఇంకా కొత్త స్కీములు చాలా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రారంభించడం జరిగింది. అవి సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఎన్టీఆర్ విద్యోన్నతి కానీ లేకపోతే మేడం గారు చెప్తారు. అవన్నీ కూడా డీటెయిల్గా అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ రైతులకు ఏవైతే పరికరాలు ఇస్తున్నారో వాళ్ళ కోటాలో వాళ్ళకి ఇచ్చే అవి కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ గురించి, ఈ ఎస్సీ ఎస్టీలు ఈ నెట్టిన్స్ నిర్మాణం గురించి కానీ, అదేవిధంగా ఈ హెల్త్కి సంబంధించి వాళ్ళు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార లోపం లేకుండా చూడటం కానీ, పిల్లలకి టీకాలు వేయించడం కానీ, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించాలి. అంతేగాని పెద్ద దళిత మరియు గిరిజన మెగా రుణమేళాలో వారికి 46 మందికి మేము ఆ రోజు గ్రౌండ్ చేయబోతున్నాము. వారికి 46,30,000 దాకా వారికి పంపిణీ చేయబడుతుంది. తర్వాత ROFR పట్టాలు కూడా 182 మందికి మేము మార్కాపురం డివిజన్లోని దోర్నాల మండలము, తర్వాత పాలుట్ల, మర్రిపాలెంలో కూడా ఈ యొక్క పట్టాదారు పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. గిరిజన సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ తెలిసిన ఇష్యూస్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ 25,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా 25,000 అప్ టు 5th నుంచి 10th వరకు ఉన్న వాళ్ళందరికీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించే విధంగా 50,000 అంతకుముందున్న 10,000 నుంచి 50,000కి ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ విద్యోన్నతి అనే కొత్త స్కీమ్ని ఈ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎవరైతే ఎస్సీ పిల్లలు చదువుకోలేక ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళలేక ఇబ్బంది పడే విద్యార్థులు 5 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేశారు. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్న 2 ఇన్స్టిట్యూట్స్, మొత్తం 5 ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళని ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసి ఈ పథకం కింద వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే టోటల్గా ఖర్చు అవుతుందో ఆ పథకం ద్వారా వాళ్ళకి టోటల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితే అప్ టు ఇంటర్వ్యూ వరకు టోటల్ అమౌంట్ మొత్తము ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఓవరాల్గా 15 కంట్రీస్కి 15 కంట్రీస్లో 10 MBBS కానీ బీటెక్ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ కోర్సెస్ అయితే వాళ్ళు ఫర్దర్గా చదవాలనుకుంటున్నారు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్
అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్, డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడైనా సరే పేద పిల్లలు అనేవాళ్ళు అప్ టు 10 lakhs వరకు ఆర్థిక సహాయం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే 10th class కంప్లీట్ అయిన వాళ్ళకి హాస్టల్ పిల్లలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు కానీ, కార్పొరేట్ కళాశాలలో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 10th వాళ్ళ గ్రేడ్స్ని బేస్ చేసుకొని, డిఫరెంట్ గ్రేడ్స్ వస్తాయి కాబట్టి గ్రేడ్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఎస్సీ ఎస్పీ వచ్చాక, షెడ్యూల్డ్ క్యాస్ట్ సప్లాన్ 2013-14లో అమలు చేయడం స్టార్ట్ చేశాక 15 వన్స్ ఎస్సీలకి ఏ విధంగా అయితే బెనిఫిట్, ఇప్పుడు సార్ చెప్పినట్టు 29 డిపార్ట్మెంట్స్ ఓవరాల్గా 5807 crores స్టేట్ మొత్తం అలాట్ చేయడం జరిగింది. ఇవి ఇంకా ప్రజల్లోకి పూర్తిగా ప్రజల ద్వారా ప్రజలకి ఏం జరుగుతుంది, ఎస్సీస్కి ఎస్సీ ఎస్పీ వచ్చాక ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ద్వారా ఎలా మనం అప్రోచ్ అయితే మనకు లబ్ధి కలుగుతుంది అనేది ఇంకా అవేర్నెస్ రాలేదు. సో అవేర్నెస్ కలగజేయడం కోసం అందరికీ ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రన్న రుణమేళాని మినిస్టర్ గారు నిర్వహించడం జరుగుతుంది. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మజుందార్, జి శ్రీనివాసులు, పి కేశవరావు, ఆవులయ్య, జి రత్నకుమారి, కె రమాదేవి, పి జాన్ బాబు, పి వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ గా 15,000 డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో బకాయిలు కూడా పేరుకొని పోయాయని, బకాయిలు కూడా ఇవ్వటం లేదు. అలాగే 3 సంవత్సరాలకు సంబంధించిన యూనిఫామ్ ఇస్తా ఉన్నారు. ఆ యూనిఫామ్ కూడా నాసిరకమైన యూనిఫామ్ ని అందజేస్తా ఉన్నారు. అలాగే పిహెచ్సిలో అనేక మౌలికమైన సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే మంచినీళ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, విశ్రాంతి గదులు కానీ ఇలాంటి సదుపాయాలు కల్పించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా విఫలం చెందుతా ఉంది. అందుకని మొత్తం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వాళ్ళకి నేటికి కూడా కనీస వేతనం లేకపోవడం చాలా దారుణమైన విషయం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొత్తం అసెంబ్లీ సమావేశాలను ముట్టడి చేయాలని చెప్పి ఆశా వర్కర్స్ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఏఎన్ఎంగా అర్హత పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు భార్య, భర్త, 2 పిల్లలు జీవించాలంటే కనీస వేతనం 10,000-15,000గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వచ్చేయండి 600-700 రూపాయలు ఏమాత్రం సరిపోతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అనేక మంది మహిళల చేత వెట్టి చాకరీ చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఇస్తున్నారు. ప్రతి నెల ఎక్కడి నుండి వస్తారు, చిన్న బిడ్డలు కడుపుతూ ఉండే వాళ్ళు రారు కదా, అందుకని మాకు వాటిని బట్టే వేస్తున్నారు. ఉచితంగా మాత్రం వెట్టి చాకరీ మాత్రం చేపిస్తున్నారు అనమాట. జ్వరాలని, మోషన్స్ అని, అవన్నీ ఇవన్నీ తిప్పిస్తున్నారు, సర్వేలని, ప్రతి ఒక్కదానికి మమ్మల్నే వాడుకుంటున్నాడు. అలా వాడుకుంటున్నారు. కానీ మాకు భిక్షుడ వేతనం అంటూ చేయటానికి చేస్తాం, ఎంత సేకరైనా భిక్షుడ వేతనం అంటూ ఇంత అనేది ఇవ్వకుండా చెయ్యమంటే మేము మాత్రం బతకాలి కదా, మాకు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అనుకూలంగా మాకు వచ్చే 400-500 ఏమాత్రం సరిపోతాయని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క విషయాలు అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయి, ఒక్క మా జీతాలు తప్ప. జీతాలు అడిగితేనేమో మీరు వాలంటీర్స్ అంటున్నారు, పని విషయంలోకి వచ్చేసరికి అది మీ బాధ్యత, మీరు చేయాలి అంటున్నారు. మేము బాధ్యతగా చేస్తాము, కానీ కనీసం మాకు ఇంతని ఫిక్స్డ్ వేతనం కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేసి గౌరవ వేతనంగా ఇన్ని వేలు అనేది ఇస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాలో మాక్సిమం ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంది, 2 పిల్లలు, ఒక భార్య, భర్త బతకడానికి మినిమం 15,000 కావాలనేది గవర్నమెంటే చెప్తుంది కదా. పౌష్టికాహారం లోపం లేకుండా ఉండాలంటే ఫలానా ఇంత కావాలి అని చెప్పి ఈ పెరిగిన ధరలకి అనుకూలంగా. అలానే మేము కూడా అలా అడుగుతున్నాము, కానీ ప్రభుత్వం ఎంత అన్నది ఒకటి ఫిక్స్డ్ గా ఇస్తే. క్రిస్మస్, సంక్రాంతి, నూతన సంవత్సర సందర్భంగా మంగమూరు రోడ్లోని సిరికళ షాపింగ్ మాల్లో ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు సిరికళ బ్రాంచ్ మేనేజర్ పి ఆనంద్ కిషోర్ తెలిపారు. క్రొత్త స్టాక్స్ తో తక్కువ ధరలో కస్టమర్లకు వెరైటీ దుస్తులు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిన్న ఈ షాప్లో మేము పర్చేజ్ చేసాము, ఒక 10,000 రూపీస్ అబవ్. అయితే ఇక్కడ లక్కీ డ్రా కూపన్ పెట్టడం వల్ల ఏమైందంటే, అది ప్రతిరోజు ఇక్కడ లక్కీ డ్రా కూపన్ తీస్తూ ఉంటారు. ఆ లక్కీ డ్రా కూపన్లో నాకు పట్టు చీర తగిలింది. సో ఇక్కడ ఈ శారీస్ అన్నీ కూడా క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. ఈ షాప్ మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇలాగే ఇవి ప్రతి పండగకి కూడా ఇట్లా ఆఫర్లు పెడుతూ ఉంటారు.
సో ఇక్కడ షాపింగ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సిరికళ షాప్ మాల్లో ఈ రోజు నుంచి డైలీ రోజుకి 500 రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు డ్రా తీస్తాము. ఆ డ్రాలో గెలిపిన వాళ్ళకి హోమ్ అప్లయన్సెస్ ఇస్తాము. అవి కానీ లేదంటే పట్టు చీర, వీటిలో ఏది కావాలంటే అది ఇస్తాం కస్టమర్లకి. ఇవి కాకుండా 3 బంపర్ డ్రాలు ఉంటాయి. 3 పండుగలకి 3 బంపర్ డ్రాలు తీస్తాము. ఒక్కొక్క డ్రాలో ఐఫోన్ ఉంటుంది, బంగారు నెక్లెస్ ఉంటుంది, మళ్ళీ స్కూటీ కూడా ఉంటుంది. ఈ 3 పండుగలకి 3 మూలు ఇస్తాం అనమాట. ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ సద్వినియోగపరచవచ్చు. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ లో 6వ తేదీ ప్రారంభించాల్సిన అక్కినేని కళా పరిషత్ కార్యక్రమం వర్షాల కారణంగా 9వ తేదీ బుధవారానికి వాయిదా వేసినట్లు అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు నట సామ్రాట్ పాటలతో స్వరాభిషేకం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు సత్య న్యూస్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్ కి తిరిగి స్వాగతం. ఒక ప్రక్క ఆర్టీసీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అంటూనే ప్రభుత్వం మరో ప్రక్క ప్రైవేటు వ్యక్తులకు గేట్లు బార్లా తెరుస్తుందని ఒంగోలు ఆర్టీసీ ఎన్ఎంయు కార్యదర్శి బి శివాజీ విమర్శించారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఆర్టీసీలో అద్దె బస్సును ప్రవేశపెట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నారని అన్నారు. నిరంతరం ప్రజలకు అత్యుత్తమమైన సర్వీసులను అందజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలోనే తలమానికంగా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీలో అద్దె బస్సులను ప్రవేశపెడితే కార్మికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని అరికట్టాలని, ఓటీ డ్యూటీలు రద్దు చేయాలని అన్నారు. రీజనల్ కార్యదర్శి వైఎస్ఆర్ ప్రసాద్, రీజనల్ అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే 40 రోజుల పాటు ఒక కండక్టర్ ని, డ్రైవర్ ని, మెకానిక్ ని ఆపి చూడండి, ఎలా తయారవుతుందో మీకు అర్థమైంది. ఆలోచించండి. మీ యొక్క అధికారులు లేకపోతేనే ఎక్కడా బుద్ధులాకుండా దిగినాయి. అదే కండక్టర్, డ్రైవరు, మెకానిక్లు కానీ డ్యూటీలు రాకుండా ఉంటే ఒక్క బుద్ధైనా రోడ్డు మీదకి వస్తుందా? ఆలోచించాలా. అధికారులు మేమేదో పైన ఉన్నాము, మా ఇష్టం వచ్చినట్టు చేద్దాము, మేము చెప్పింది ఆట అనుకుంటే ఇంక కుదరదు. ఇప్పటిదాకా ఏదైతే రికగ్నైజ్ ఉందో పిచ్చి వచ్చేది రాయించే ఉంది. రేపు నేషనల్ మజ్దూరిన అధికారం వస్తే మీ ఆట చెల్లం. మీ ఆట చెల్లవని చంద్రముగా తెలియజేస్తున్నా మిత్రులారా. అలాగే ఒంగోలు డిపోలో సుమారు ఒక వారం రోజుల నుంచి అత్యాధునికంగా 4 ఓటీ డ్యూటీలు పెట్టి 3 సర్వీసులు రద్దు చేసి ముఠా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం భవనం వద్ద హమాలీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్టీ సర్దార్, పివి చౌదరి, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, ముఠా కార్మికుల సంఘం అధ్యక్షులు కందుకూరి సుభాన్ నాయుడు పాల్గొన్నారు. సమస్యలు తీరే వరకు నగర ముఠా వర్కర్స్ యూనియన్ వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారందరికీ సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా పనిలో దెబ్బ తగిలి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, సహజ మరణానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, వారందరికీ కూడా పని భద్రత కల్పించాలని, ఈఎస్ఐతో ముందుగా వారికి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వరకు వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉండేటటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, త్రిపుర, ఈ రాష్ట్రాల్లో మొత్తం కూడా నేను చెప్పినటువంటి పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే ముఠా కార్మికులకు అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ డిమాండ్ల మీద మరి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు కూడా కడవ కార్మిక శాఖ మంత్రి ఆయన టైంలో కూడా మా సంక్షేమ బోర్డు గురించి, మా కష్ట నష్టాల గురించి చెప్తమే కాకుండా ఆయన 5 నిమిషాలు మా డయాస్ మీదనే హైదరాబాద్లో మాట్లాడి మేము ఒక 10-15 రోజుల్లోనే
మీకు ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. దాదాపుగా మేము ఇప్పుడు సత్తారన్న గారు చెప్పినట్టు కేరళ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది, త్రిపుర ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏమి లేదు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే మాకు కాళ్ళు అరిగిపోయి దాదాపు ఒక్కొక్కడు 50-60 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు దెబ్బలు తగిలితే కనీసం వాళ్ళు ఆదుకునే వాళ్ళు లేరు. యాక్సిడెంట్ ఇప్పుడు ఈ రోడ్ల వల్ల మేము పళ్ళకేసుకొని వస్తుంటే దాదాపు 20 మంది కాళ్ళు ఇరిగినాయి. 20 మందికి 5 పైసలు కూడా మేము తీసుకోలేనటువంటి పరిస్థితి. సౌకర్యాలు కూడా ఏదో వృద్ధాభక్తి వాళ్ళకి సాయం చేస్తే తప్ప. ఘంటసాల జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన సంగీత విభావరిలో సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆలపించిన ఘంటసాల గీతాలకు విశేష స్పందన లభించింది. రెగ్యులర్ గాయకులకు సమానంగా ఘంటసాల పాటలు పాడి ప్రేక్షకుల అభినందనలను అందుకున్నారు. ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎంతో మగిలి 3 దినాల ముచ్చటయే 3 దినాల ముచ్చటయే లోకంలో మన మజలి నిజాయితీగా ధర్మపదాన నిజాయి పయనించే ఓ చిలుక ముగ్గున గరచి గూడును కట్టిపోయి పుల్లా పుడక ముక్కున గరచి గూడును కట్టిపోయి వానకు తడిసిన నీ బిగిరెక్కలు నిందకు వారినోయి ఫలించలేదని చేసిన కష్టము పాడుతా తీయగా సల్లగా ఉనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలను కంటది ఉనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలను కంటది ఆ కలలు మనకు మిగిలిపోవు కలిమి చివరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా ఊటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు ఉండమంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లి
చల్లగా పాడుగా తీయగా చల్లగా. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో జన చైతన్య యాత్ర. ఎన్నికల హామీలు అమలు చేస్తామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ నెల 7న మినీ స్టేడియంలో చంద్రన్న రుణమేళ. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు రుణాల పంపిణీ. అమర గాయకుడు ఘంటసాలకు స్వర నీరాజనం. అలరించిన గానం. సత్య న్యూస్లో నేటి మాట. మన గొప్పతనం అవతలి వాళ్ళు గుర్తించాలని అనుకోకుండా ఉండడమే అన్నిటికన్నా పెద్ద గొప్పతనం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారము.